ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఇక్కడ కూర్చుని రాద్ధాంతం చేసేవాళ్ళు మాకు అవసరం లేదు. ఆయన ఏం చేశాడంటే హేళనగా మాట్లాడాడు షర్మిల గారిని, నీకు సీట్లు లేవు ఓట్లు లేవు అని. 17 ఏవైతే సమావేశాలు ఉన్నాయో అప్పుడు కూడా రావద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నాళ్ళు సార్ ఇలా ఆయన అసెంబ్లీకి వెళ్తాడని అయితే నేను అనుకోను, వెళ్ళనిస్తాడు అనుకోను. డిఎస్సి సెలక్షన్స్ మీద రాద్ధాంతం చేస్తున్నారు కదా, ఆయన టైంలో జరిగిన డిఎస్సిలోనే తీవ్రమైన అవకతవకలు జరిగినాయి, పూర్తిగా అవకతవకలు జరిగినాయి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ మౌనిక, మన వీక్షక మిత్రులకు కూడా. సార్, జగన్ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి కూడా అసెంబ్లీకి రాను అని చెప్పేసి మంకు పట్టు కూర్చున్నారు. మరి ప్రజల సమస్యలు అవసరం లేదు. ఆ మధ్య జంజీ కూడా అన్నారు, మీరు ఇలా ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఇక్కడ కూర్చుని రాద్ధాంతం చేసేవాళ్ళు మాకు అవసరం లేదు, ఆ 11 మంది కూడా రాజీనామా చేసేయండి అన్నారు. ఇప్పుడు ఈ 17 ఏవైతే సమావేశాలు ఉన్నాయో అప్పుడు కూడా రావద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నాళ్ళు సార్ ఇలా ఆయన? ఇప్పుడు జంజీ వాళ్ళు ఇప్పుడు అడిగారమ్మా, వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల గారు కూడా ఇదే మాట చెప్పింది. నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల్ని శాసనసభకి వెళ్ళనివ్వనప్పుడు, నీ అంతటా నువ్వు వెళ్ళనప్పుడు మీరు 11 మంది రాజీనామా చేస్తే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు, ఎవరైతే అసెంబ్లీకి వెళ్తారో వాళ్ళు ఎన్నికవుతారు, నువ్వు వెళ్ళవు, ఇతరులకి అవకాశం ఇవ్వనివ్వకుండా చేస్తున్నావు అని ఆమె చెప్పింది. ఆయన ఏం చేశాడంటే హేళనగా మాట్లాడాడు షర్మిల గారిని, నీకు సీట్లు లేవు ఓట్లు లేవు అని. ఆయన నాకు 40% ఓట్లు ఉన్నాయి, 11 సీట్లు ఉన్నాయి అన్నాడు. నీకు 40% ఓట్లున్నా 11 సీట్లున్నా నాకు సీట్లు లేకపోయినా కూడా ప్రజల గళాన్ని నేను వినిపిస్తున్నానని చెప్పి షర్మిల గారు ఆ రోజున చాలా ధీటైన సమాధానం చెప్పింది. సమాధానం చెప్పినప్పుడు ఇక దానికి ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పుడు నేను ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాడు అన్నారు ముందు, ఇది అసెంబ్లీకి వెళ్ళటానికి, అసెంబ్లీలో ఏ అంశాలని ఎలా ఎదుర్కోవాలి అని దాని మీద చర్చ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో. కానీ నేను వ్యక్తిగతంగా ఫీల్ అయింది ఏంటంటే ఆయన అసెంబ్లీకి వెళ్తాడని అయితే నేను అనుకోను, వెళ్ళనిస్తాడు అనుకోను. ఎందుకంటే గతంలో ఆయన అసెంబ్లీలో చేసినటువంటి కొన్ని ప్రకటనలు కానీ, చేసిన కొన్ని దుర్భాషలు కానీ అవన్నీ కూడా మళ్ళీ రేపు ఆయనకి ఎదురు వస్తాయి. శాసనసభలో వాళ్ళు ప్లే చేసి చూపిస్తారు. ఈయన ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏ ప్రయత్నం చేసినా నువ్వు ఆ రోజున శాసనసభలో ఏం మాట్లాడేవని విజువల్స్ ప్లే చేస్తారు, అక్కడ డిస్ప్లే ఉంటుంది ఇవి టీవీస్. అందుకని ఆయన నేను చేసిన తప్పులే నేను వినాల్సి వస్తుందనే భయంతో వెళ్ళటల్లా. కానీ వాళ్ళ సమావేశం పెట్టాడు, వెళ్తాడని కొంతసేపు ప్రచారం జరిగింది మీడియాలో ఇవాళ. కానీ తర్వాత అందిన సమాచారం ఏంటంటే కౌన్సిల్ సభ్యులను మాత్రం వెళ్ళమన్నాడు అంటున్నారు. కౌన్సిల్ వాళ్ళకి బలం ఎక్కువ ఉంది, అక్కడ క్యాబినెట్ హోదా ఉంది బొత్స సత్యనారాయణ గారికి. ఈయనకి శాసనసభలో ఈయన ఆ పక్ష నాయకుడు, పార్టీ పక్ష నాయకుడే అయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాల. అంటే క్యాబినెట్ ర్యాంకు లేదు, ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఆ పక్ష నాయకుడిగా ఉండొచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడు కాదు. కానీ ఇవాళ అక్కడికి కూడా మేము వెళ్ళమని కూడా నిర్ణయించారని చెబుతున్నారు. కాబట్టి అసెంబ్లీలో ఏ అంశాన్ని ప్రస్తావించకుండా ఇప్పుడు దాన్ని ఏంటారు, డిఎస్సి సెలక్షన్స్ మీద రాద్ధాంతం చేస్తున్నారు కదా. ఇంత రాద్ధాంతానికి బదులు ఆ విషయం ఏదో కనుక అసెంబ్లీలో ప్రస్తావిస్తే రికార్డెడ్గా ఉంటుంది రాబోయే తరాలకు కూడా. ఆయన టైంలో జరిగిన డిఎస్సిలోనే తీవ్రమైన అవకతవకలు జరిగినాయి, పూర్తిగా అవకతవకలు జరిగినాయి. మూల్యాంకనాలు కూడా ఆహా హోటల్లో మంగళగిరిలో చేయించారు ప్రైవేట్ వ్యక్తులతో. ఆ రోజున పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కూడా కేసు బుక్ చేశారు. హైకోర్టే సిట్ వేసింది, నా పర్యవేక్షణలో చేసి రిపోర్ట్ ఇవ్వమంటే అవకతవకలు జరిగిన మాట వాస్తవమైన తర్వాత ఆ నియామకం చేసిన వ్యక్తుల్ని అప్రాధాన్యత పోస్టుల్లో పెట్టమని కూడా ఆదేశిస్తే వాళ్ళ టైంలోనే చేశారు. ఇవాళ అట్లాంటి ఆరోపణలు ఉన్న తన ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు మర్చిపోయి ఎన్ని కేసులు వేసినా ఇప్పుడున్న డిఎస్సి మీద ఏమీ జరగలేదనేది స్పష్టంగా చెప్పింది. వీళ్ళు పెట్టిన బేసిక్గా ఎలిగేషను పేపర్ లీక్ అయిందని. పేపర్ లీక్ అవడానికి అక్కడ భౌతిక పేపర్ ప్రశ్నాపత్రం ఉండదు. మనం చిన్నప్పుడు పరీక్షలు రాసేటప్పుడు ప్రశ్నాపత్రాలు ఇన్విజిలేటర్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడంతా ఆన్లైన్లో వస్తుంది. ఎవరు వాళ్ళ హాల్ టికెట్ ఆ ప్రొసీజర్ కొట్టిన తర్వాత కంప్యూటర్ జనరేటెడ్
క్వశ్చన్ పేపర్స్ వస్తాయి, మళ్ళీ అవి డిజపీర్ అయిపోతాయి. 1,00,000 మంది కూర్చున్నా 1,00,000 మందికి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి తప్ప ఏ ఒక్కరిది ఇంకొకళ్ళతో పోలి ఉండదు. ఇప్పుడు సపోజ్ మన బొటన్ వేలు ముద్ర ఉంటుంది. ఎందుకు వేస్తారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో, కొన్నిసార్ల పోలీస్ స్టేషన్లోను? ఎందుకంటే ప్రపంచంలో ఇంకెవరికి కూడా ఇలాంటి వేలు ముద్రలు ఉండవు. అట్లాగే ఇవాళ ఈ ఐ పీపుల్స్తో చేస్తున్నారు కదా టెక్నాలజీ, అది కూడా కంటిని స్కాన్ చేయగానే మన బయోడేటా మొత్తం వచ్చేస్తుంది. ప్రపంచంలో ఏ ఒక్కరికి మన కంటి పాపలో ఉండే ఏర్పాటు ఉండదు. అట్లా ఇంత టెక్నాలజీ మారిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేపర్ లీక్ చేశాడు. అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ బండిల్స్లో వచ్చాయి. ఆ బండిల్స్లో నుంచి ఇతను దొంగతనం చేశాడు. అది కేసు అయింది. ఇప్పటికీ అదే జరుగుతుందని అనుకుంటున్నాడు ఆయన. ఎంతో టెక్నాలజీగా మారిపోయింది. ఆయన పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాల్లోనూ వీటిల్లోనూ మునిగి తేలే వ్యక్తికి ఈ టెక్నాలజీ గురించి ఏం తెలుసు? అందుకే చాలాసార్లు ఆయన అంతర్జాతీయ సదస్సులకు వెళ్ళినప్పుడు అక్కడ విలేకరులు ప్రశ్న వేస్తే కూడా టూ లెంగ్తీ క్వశ్చన్ అని, తర్వాత ఛానల్స్లో అడిగితే కూడా మీరు టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు అని హైటెక్ క్వశ్చన్స్ అడిగితే ఆయనకి తెలియదు కదా అన్నాడు. అవన్నీ చూశారు ప్రజలందరూ. దీన్ని దాచిందేం కాదు. కాబట్టి ఈయన ఎంతసేపు అసెంబ్లీకి వెళ్లకుండా బయట గొడవ చేయటానికి అలవాటు పడ్డాడు. రెండోది, అసెంబ్లీకి వెళ్ళటానికి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఆయనకి గతంలో ఆయన చేసినటువంటి ఇతరుల మీద చేసినటువంటి దుర్భాషలు, తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిత్వ హననం, తర్వాత ఈయన టైంలో జరిగిన కరప్షను ఇవాళ వాళ్ళు రేపు ప్రస్తావిస్తారు. ఏ మాట మాట్లాడినా నీ టైంలో ఏ శాఖల్లో ఎంతెంత అవినీతి జరిగింది అనేది అన్నీ ప్రస్తావిస్తారని ఆ భయానికి వెళ్ళటం లేదు. కానీ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము ఎన్నికైన తర్వాత శాసనసభకి వెళ్ళకపోతే మేము నియోజకవర్గాల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? నీకంటే 55 ఏళ్ళు వచ్చినాయి, రాజకీయంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు, ఆర్థికంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు, ఓకే. మేము ఇంత ఖర్చు పెట్టుకుని గెలిచి మాకు కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు, వాళ్ళకి ఇంకో 15 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం 45 ఏళ్ళు కనుక వస్తే ఒక మనిషి ఉన్నా పోయినా ఒకటేనని, 35 ఏళ్లకు ఇంకా 10 ఏళ్ళు గ్యాప్ ఉంది కదా ఆయన థియరీ ప్రకారం చూసిన వాళ్ళు, మాకు రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి మమ్మల్ని ఎలవ్ చెయ్యి, లేదంటే మేము మా 10 మంది మేము వెళ్ళిపోతాం, మా నాన్న మేము వెళ్ళిపోతాం. కాబట్టి ఇక నీ ఆదేశాలను మేము లెక్క చేయం. 10 మంది కనుక వెళ్తే పార్టీ ఈయన ఏదన్నా విప్ జారీ చేసినా దానికి విలువ లేదు. ఎందుకంటే 10 మంది 99% వెళ్ళిపోయినట్టేగా, ఒక్కళ్ళే కదా, నువ్వే కదా మిగిలింది. కాబట్టి ఆయన కొంచెం సందిగ్ధంలో ఉన్నాడని చెబుతున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు వెళ్ళే పరిస్థితి వస్తే కనుక ఇక ఆయన కూడా నేనే వెళ్ళమన్నానని చెబుతాడు. ఇక రేపు ఈ 17వ తారీఖున మొదలైన సమావేశాలకు కనుక ఈయన వద్దన్నా కూడా వాళ్ళు వెళ్తే, లేదు నేనే వెళ్ళమని చెప్తున్నానని. ఇప్పుడు గాలికి పోయే పేలపిండిని ఏమంటాం మనం? కృష్ణార్పణం అంటాం. అంటే గౌరవం అన్న దక్కుతుంది, భక్తి అన్న దక్కుతుంది, ముక్తి ఎట్టాగు గాలికి పోతుంది. ఇప్పుడు అట్టాగే రేపు వాళ్ళు ఆయన మాట కాదని వెళ్ళినప్పుడు నేనే వెళ్ళమన్నానని చెప్పి గౌరవాన్ని కాపాడుకోగలుగుతాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మన మౌనిక, మన వీక్షక మిత్రులకు.